కాల్ చేసావు, రమ్మన్నావు, వచ్చా. అరగంట అయింది. విషయం ఏంటో చెప్తావా లేదా నన్ను దుబ్బేమంటావా? ఎర్రి చూపులాపి ఏంటో చెప్పరా. ఏముందిరా అక్కడ? ఎవరన్నా పోయారా? ఎగ్జామ్స్ పోయా? మరి ఏమైందిరా? చోప్రానా? నా గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా నీకా? అసలు నీ ఫేస్ కెళ్ళరా పడింది? ఏముందిరా అక్కడ? That day I ate and stood in front of my gate. Suddenly I saw something glowing, and she was mind-blowing. My eyes dazzled while she looked puzzled. She kept on walking while I stood there staring. హృదయం కరిగించి వెళ్ళకే నా మరో హృదయం అది ఎలా ప్రపోజ్ చేసావురా? చూడు, నా గుండెలోని ప్రేమని ఒక కుండీలో పెట్టి ఆమెకు ప్రపోజ్ చేశాను. ఆమె ఒప్పుకుంది. నా లైఫ్ ఊపందుకుంది. అంత బాగానే ఉంది కానీ ఇంతకేమైంది? అలా మెల్లగా వాకింగ్తో స్టార్ట్ అయింది నా లవ్ స్టోరీ. డ్రైవింగ్తో టేక్ ఆఫ్ అయ్యి, డ్రాపింగ్తో ల్యాండ్ అయ్యి, మూవీ వ్యూయింగ్తో ఎండ్ అయ్యి, తర్వాత ఏంటి? ఏంట్రా? బిస్కెట్ రా. బిస్కెటా? బట్ వై? ప్లీజ్ 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 కొంచెం కొంచెం. అండ్ ఆ రోజు రాని వచ్చింది. తనకు నా మీద కోపం వచ్చింది. నన్ను ఆరెంజ్ సినిమా టికెట్స్ తీసుకురమ్మంటే అవి దొరక్క నేను బ్రేక్ కే బాద్ తీసుకొచ్చా. అంతే, నా ప్రేమకు బ్రేక్ పడింది. ఏంది ఇదా కారణం? ప్రేమించడానికి కారణాలు అక్కర్లే కానీ విడిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఏందని చెప్పను, ఏమని చెప్పను, ఏదో రెండు మూడు చెప్పు. చెప్పను, చూపిస్తా. ఓకే. ప్రతి లవ్ స్టోరీకి విలన్స్ ఉన్నట్టు నా లవ్ స్టోరీలో కూడా ఇద్దరు విలన్స్. వాళ్ళే ఆమె బ్రదర్స్. ఆమెతో మాట్లాడితే బొక్కలు ఎరగొడతామని వార్నింగ్ ఇచ్చారు. కానీ వాళ్ళకి తెలీదు, నేను ఎన్నో బాక్సింగ్ సినిమాలు చూశాను. అందులో నుంచి ఎంతో కొంత నేర్చుకున్నాను. వాళ్ళ వార్నింగ్ని ధైర్యంగా తిప్పికొడదామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మొదటి దెబ్బ పడింది. ఓకే, కష్టం అనిపించింది. రే నువ్వు రారా. రెండో దెబ్బ పడింది. కోలుకోలేననిపించింది. తర్వాత ఏమనిపించింది?
కోలుకున్నాక ఆమెను కోల్పోయా అనిపించింది. కాల్ చేస్తే కట్ చేసింది, మళ్ళీ చేశా, మళ్ళీ కట్ చేసింది. వాళ్ళ అన్నతో గొడవ తర్వాత ఆమె కోపం వచ్చింది అనుకున్నా. మళ్ళీ కాల్ చేశా, ఈసారి ఏకంగా స్విచ్ ఆఫే చేసేసింది. నా లవ్ కనెక్షన్ డిస్కనెక్ట్ అవ్వద్దని తన ఇంటికి వెళ్ళాను. తలుపు తట్టాను, తెరవలేదు. బడబడా బాధాను, నో రిజల్ట్. సడన్గా పక్కకు చూశాను, టూ లేట్. ముందే ఏడ్చాను, తర్వాత బాధతో అరిచాను. అరిచి ఏం పీకలేదని గ్రహించాను. సైలెంట్గా ఇంటికి నడిచాను. అంటే ఇప్పుడు నిన్ను ఆమె ఆడుకుందంటూ? ఆడుకుంది కూడా. హాయ్ బేబీ, వాట్సాప్. ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాడికి హ్యాండ్ ఇచ్చింది, అందుకని వాడికి ఏడుపు వచ్చింది. వెంటనే నాకు కాల్ వచ్చింది, వాడి స్టోరీ నాకు డోక్ వచ్చింది. అయినా మనకున్నంత స్టెబిలిటీ, కంపాటబిలిటీ అర్థం చేసుకునే ఎబిలిటీ విల్ కేకర్స్ డార్లింగ్. వచ్చేస్తున్నా. ఓకే, లవ్ యూ. లవ్ యూ 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 లవ్ యూ. గర్ల్ ఫ్రెండ్ మామ. నీ ఫేస్ కూడా గర్ల్ ఫ్రెండ్ ఆరా? అయినా ప్రేమించడానికి 2 కళ్ళు, కాళ్ళు, చేతులు, చెవులు ఉంటే సరిపోవు, అర్థం చేసుకునే మనసు ఉండాలి. అది నీకు అర్థం కావడం కష్టం, కానీ అక్కడ నా పోరు వెయిటింగ్. పోయి వస్తానే, సియా. వచ్చావు, నన్ను ఉండమన్ను. అరగంట అయింది, చెప్తావా గంట ఏమంటావా? ఏమైందన్నా? బిస్కెట్ బిస్కెట్ ఇన్బళ్ళా బిస్కెట్ రా. రేయ్ తినవా? చూపే. ఏంటి దిష్టి పడడానికి ఇలా నిలబడ్డాడు? అమ్మని అమ్మ. అంటే ఇప్పుడు వీడు కూడా బిస్కెట్